హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు పెట్టాను కదా, దాని తర్వాత రోజు చేశాను ఈ మండే రోజు. కాకపోతే డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా లేట్ అయిపోయింది. నేను రీసెంట్గా ఎవరిదైనా పని చేసుకునేటప్పుడు, అంటే గిన్నెలు తోమేటప్పుడు, ఇలాగ వంట చేసుకునేటప్పుడు, ఇల్లు డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నప్పుడు ఎవరిదో ఒకరిది వీడియో వింటూ చేస్తానండి, యూట్యూబ్ వీడియో. ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు మనకు కొంచెమైనా పనికొస్తాయి అని చెప్పేసి మీరు కూడా అలాగే నేను చేసే వీడియోస్ కూడా ఏదో ఒక పని చేస్తూ కూరగాయలు కట్ చేసుకోవడమో, లేకపోతే టైలరింగ్లో చేసే వాళ్ళు కటింగ్ చేసుకుంటూ వినడమో అలా చేస్తూ ఉంటే మీరు కూడా మీ టైం సేవ్ అవుతుంది. అలా చూస్తూ ఉండడం కన్నా ఏదో ఒక పని అవుతూ ఉంటుంది. నేనైతే ఇది ఒక అలవాటుగా మార్చుకున్నాను. సో నా వీడియోస్ కూడా మీరు అలా వింటూ పని చేసుకుంటూ ఉండండి. అండ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను ఏదో ఒక మోటివేషనల్గా ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మొన్న చెప్పాను కదా, లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులో గ్రాటిట్యూడ్ ఇన్ లైఫ్ అనే విషయం టాపిక్ గురించి మాట్లాడాను. ఎవరైనా కామెంట్ చేస్తారేమో దాని గురించి ఇంకా చెప్దాము అనుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు అయితే ఎవరూ చేయలేదు. మేబీ అందరూ స్కిప్ చేస్తున్నట్టు అనుకుంటున్నాను. నా వీడియో రాగానే కొంచెం మీరు లోపలికి వెళ్ళి అదొక్కసారి ఓపెన్ చేసి వీడియో అనేది చూస్తే మీకు తెలుస్తుందండి, మనకి ఈ వీడియోలో మనకి ఎంతవరకు మనకి ఉపయోగపడే మాటలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, అండ్ పనులు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. చూస్తారని అనుకుంటున్నాను. ఎనీవే ఈరోజైతే నా డే అనేది 5:30కి స్టార్ట్ అయ్యిందండి. మార్నింగ్ లేసి క్లీనింగ్ అది మామూలుగా చేసుకున్నాను. అదంతా నేను షూట్ చేయలేదన్నమాట. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే 7కి స్టార్ట్ చేశాను. ఆ రోజైతే టమాటా బాత్ చేశానండి. అది కొంచెమే రవ్వ ఉంటే ఒక్కళ్ళకి సరిపడా చేశాను, ఎందుకంటే పిల్లలు లేరు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో నాకైతే రగులు జాబ్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదంతా ఇచ్చేసేసి కొంచెం క్లీనింగ్ అనేది మాప్ పెట్టేసుకున్నాను ఇల్లంతా. ఆ రోజు మండే కదండి, సో నేను ఇక్కడ దేవుణ్ణి పటాలు అవి తుడుచుకుంటూ ఉన్నాను అనమాట. ఉగాది రోజు చేసుకోలేదండి పండగ అనేది, చేయకూడదని చెప్పి. సో అది అయిన తర్వాత ఒకసారి క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను, దేవుడి ఫోటోలు అవి. మేము విజయవాడలో ఉన్నప్పుడు ఈ దేవుడి ఫోటోలు కానీ దేవుడి సామాన్లు కానీ అన్నీ నేను పీతాంబరి పౌడర్తో కడిగేసేసి తర్వాత సబ్బుతోటి మొత్తం క్లీన్ చేసుకొని ఉంటే అది చాలా రోజులు అలాగా మెలమెల మెరుస్తూ ఉండేయండి, రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఇక్కడేంటో ఇక్కడ వాటర్కో ఏమో చేసిన ఒక 2 రోజులకే మనకి ఈ రాగి ప్లేట్లు కానీ ఇత్తడివి కానీ బొమ్మలు కానీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈరోజు చూసారు కదా ఇలా ఉందా, ఇంకా 2 డేస్ తర్వాత చూపిస్తాను మీకు, ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈరోజైతే నేను చింతపండుతో కూడా ట్రై చేశాను, అలాగే వస్తున్నాయి. మీకు ఏదైనా తెలిస్తే ఒక లిక్విడ్ కానీ అవి నాకు సజెస్ట్ చేయండి. కొన్ని ఎక్కువ రోజులు ఉండేలాగా. ఇలా వెంటనే కలర్ చేంజ్ అవుతుంటే వేస్ట్ కదా. కొన్ని కూడా పీతాంబరంతోనే చేయొచ్చు. సో ఎక్కువ రోజులు మనకి అలాగా మెరుస్తూ ఉండాలంటే ఏదైనా లిక్విడ్ కానీ ఏదైనా పౌడర్ కానీ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఇంకా అవి తోమేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడి పటాలు అవన్నీ తీసి శుభ్రంగా తుడుచుకొని వాటికి కుంకుమ బట్టలు పెట్టేసి ఏ ప్లేస్లో పెట్టాల్సినవి ఆ ప్లేస్లో పెట్టేసుకున్నాను. నాకు ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి 9:30 అయ్యింది. ఆ రోజు లక్ష్మీ పంచమి అంట. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. సో ఆ రోజైతే ఇలాగ తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. మనకి పూజ అనేది ఎంతో టైం పట్టదండి, ఒక 1/2 అవర్లో అయిపోతుంది. కానీ కొంతమంది పూజ చేయడానికన్నా పూజ ముందు చేసే పనులు ఉంటాయి కదా, ఈ క్లీనింగ్ ఇవన్నీ, వీటికి భయపడి డైలీ చెయ్యరు పూజ అనేది. కానీ డైలీ పూజ చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక అరగంట దానికి కేటాయించామంటే ఆ రోజంతా డే అంతా మనం చాలా హ్యాపీగా ఉంటాము. ట్రై చేసి చూడండి. ఇంకా ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే క్యాలీఫ్లవర్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పోపేసుకున్నాను. యాక్చువల్గా క్యాలీఫ్లవర్ అనేది ముందు వేడి నీళ్ళల్లో మరిగించి కొంచెం సేపు తర్వాత తీస్తారు కదండి, ఆ ప్రాసెస్ అనేది మర్చిపోయి డైరెక్ట్గా కర్రీ అనేది ఇలాగ ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని
ఇలా అసలు ఎందుకు జరిగిందో తెలుసా? ఈ పని చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాను. సో అటు చేయాల్సింది ఇటు చేయాల్సినట్టు జరిగిపోయింది. అందరూ ఫోన్లు మాట్లాడుతూ ఎంత పనైనా చేసేస్తారు, కానీ నాకు ఫోన్ మాట్లాడితే చేయాల్సిన పని మర్చిపోయి ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటాను. అందుకే ఎవరైనా ఫోన్ చేస్తుంటే మార్నింగ్ చేయొద్దు, ఆఫ్టర్నూన్ తర్వాత చేయమని అడుగుతాను. ఇంకా ఈ క్యాలీఫ్లవర్ కర్రీ రెసిపీ అంటారా, అందరూ యూట్యూబ్లో ఉంటుందండి. సో నేను కూడా అలాగే చేసేసాను. ఈ మధ్య అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేయట్లేదండి. చిన్న రోల్ ఇంట్లో ఉంటే అది పైన పెట్టేసుకొని డైలీ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఇలాగ చేసుకుంటున్నాను. అప్పుడైతే కూర అనేది ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. లేకపోతే నాకు కూర అంతా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్లే వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా ఈ క్యాలీఫ్లవర్ అనేది ఎంతసేపు మగ్గిచ్చినా మగ్గట్లేదు. సో నేను ఇంకా ధనియాల పౌడరు, కారం వేసేసుకొని వాటర్ వేసుకొని ఉడికిచ్చేసాను. సో అలా అయినా కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ మూత పెట్టేసేసుకొని స్టవ్ అనేది ఆ వైపు పెట్టేసుకొని మళ్ళీ ఈ వైపు అన్నం బియ్యం కడిగి పెట్టేసేసుకున్నాను. అప్పటికే టైం 11:30 అలా అయ్యింది. ఇంకా చూసారు కదా కర్రీ అనేది ఎలా వచ్చిందో. ఇంకా నీరంతా ఎగిరిపోయాక ఆపేసుకోవడమే. మీరు తులసమ్మను పెళ్లి కూతురు అయిన తర్వాత ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఇక్కడ తులసమ్మ అనేది పెళ్లి కూతురు అయ్యింది. దీన్ని వాడిపోతే పెళ్లి కూతురు అలా పిలుస్తారంట. సో నేనైతే కొంచెం ఇలా నీళ్లు వాటర్ పోసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తులసమ్మని మొత్తం కుండీలో నుంచి తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కవర్లో పెట్టేసుకున్నాను. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు హోమాలు జరుగుతాయి కదా, అక్కడ అందులో వేసేస్తారు హోమంలో. సో నేను అలా పెట్టేసుకున్నాను. అదంతా అయిన తర్వాత ఇంకా భోజనం చేసేసేసి ఇంకా మధ్యాహ్నం టైంలో ఇలాగా క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. మొత్తము ఇంట్లో మాకు 3 కిటికీలు ఉంటాయండి. మొత్తం విండోస్ మొత్తం ఈరోజు క్లీన్ చేసేసుకున్నాను కోలింగ్ వేసేసి. రెండో క్లీనింగ్ అనేది 2 months అయిందండి చేసి, అందుకే కొంచెం డస్ట్ ఎక్కువ పడింది. సో మొత్తం టైం ప్రాసెస్ ఎక్కువ అయ్యింది. మనము వెంటనే చేసేసుకుంటే నెలకు ఒకసారో 15 daysకి ఒకసారో మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ త్వరగా అనేది క్లీనింగ్ అయిపోతుంది. చూసారు కదా ఎలా ఉందో మనకి విండోస్ మధ్యలో. సో అదంతా క్లీన్ చేసేసాక ఇలా వచ్చిందండి. నేనైతే ఏది వాడలేదు, పాత క్లాత్ ఒకటి తీసుకొని దాంతోనే క్లీన్ చేసేసాను. సో ఇక్కడైతే ఇంకెట్టు విండో అయితే క్లీన్ చేసేసుకున్నాను అని చెప్పేసి ఇది మొత్తం సబ్బుతోటి ఒక్కసారి వాల్స్ అండ్ కింద గ్రెనైట్ కూడా మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా సబ్బుతో కడిగేసేసుకున్నాను. ఇంకా ఆ కౌంటర్ టాప్ అంతా అలా క్లీన్ చేసుకుంటున్నాను ఒకవైపు అంతా అని చెప్పేసి ఈ ర్యాక్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఇదైతే 10 daysకి అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఈ జాడీలు అనేవి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సో మీకు ఎవరికైనా ఏదైనా తెలిస్తే మీకు సజెస్ట్ చేయండి. ప్రస్తుతం అయితే నేను ఇలాగా క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఈ చిన్న జాడీలు చాలా ముద్దుగా ఉన్నాయి కదండి. అందరి కిచెన్లలో ఇలాగా ర్యాకులు ఉంటే దాంట్లో ఒకవైపు ఇలాగా డబ్బాలు పెట్టేసేసుకొని ఇంకోవైపు ఏమో న్యాచురల్ ప్లాంట్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ప్లాంట్ కానీ పెడుతూ ఉంటారు. నేను అలాంటివి ఏమి కొనలేదండి, కొనను కూడా, ఎందుకంటే ఇంట్లో తిడతారు ఎందుకు అవన్నీ అని. సో ఇలా అయితే నేను క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. నా దగ్గర ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంటే దాని అలాగే దగ్గర ఇలా పెట్టేసుకున్నాను. నచ్చిందా, బాగుందా? బాగుంటే బాగుంది అని కామెంట్ చేయండి. ఈరోజు స్నాక్స్ ఇవే అనమాట. నెక్స్ట్ అది ఈ పనంతా అయ్యేసరికి నాకు 3:30 అయ్యింది. తర్వాత బయట ఉన్న బట్టలు తీసుకొచ్చి పిల్లలు వచ్చారండి మా అమ్మగారి దగ్గర నుంచి. వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ టైం అంతా గడిపేశాను ఈవినింగ్ అనేది. తర్వాత ట్యూషన్కి పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ రొటీన్ అండి. మాకు భోజనాలు అయితే 7:30, 8 కల్లా. ఆఫ్టర్నూన్ ఈ సైడ్ క్లీన్ చేసుకున్నాను కదండి, విండో సైడ్. ఇప్పుడైతే స్టవ్ వెనకాల మొత్తం ఆ గట్టు మొత్తము ఈస్ట్ వైపు ఉండే గట్టు మొత్తం తుడిచేసుకున్నాను. ఈ గిన్నె లిక్విడ్స్ కానీ ఏది వాడనండి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నప్పుడు. ఫ్యూచర్లో కొంటానేమో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే సోప్తోనే మనము గిన్నెలతోనే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తోనే క్లీన్ చేసేస్తాను. అంతా అయిన తర్వాత వంటగది ఇలా ఉందండి. అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.